రైట్ తెలంగాణ మున్సిపల్ ఫలితాల్లో హస్తం హవా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా ముందుకు వెళుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ 2వ స్థానంలో, అలాగే బీజేపీ 3వ స్థానానికి పరిమితమైంది అనుకోవాలి. ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్స్ ని మీరు చూస్తూ ఉన్నారు. మొత్తం కూడా కాంగ్రెస్ జోరైతే కొనసాగుతోంది. 12 దాదాపుగా మున్సిపల్ వార్డులను ఒకసారి చూస్తే అక్కడ కూడా 709 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అటు బీఆర్ఎస్ 369తో సెకండ్ ప్లేస్ కొనసాగుతోంది. మొత్తంగా ఇప్పటి వరకు కైవసం చేసుకున్న సీట్లని మనం ఒకసారి గమనిద్దాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అండ్ అందరికీ ఆసక్తి కలిగే విషయం ఏంటంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కవిత ఏదైతే కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపిన అభ్యర్థులు అందరు కూడా విజయకేతనం ఎగరవేశారు. దాదాపు 10 ఉంటే వార్డులు, అక్కడ 8 వార్డులను ఆల్ ఇండియా వాళ్ళు గెలుచుకున్నారు. సో కవిత పెట్టబోయే పార్టీ కావచ్చు, లేకపోతే కవిత ఆరంభానికి ఇదొక నిజంగా జోషప్ అనుకోవాలి, నిజంగా బూస్టప్ అనుకోవాలి. గద్వాల జిల్లా వడ్డేపల్లిలో ఈ ఘటన జరిగింది. ఏఐఎఫ్బి తరపున పోటీ చేసిన కవిత మద్దతుదారులు అందరూ కూడా అక్కడ 8 మంది గెలుపొందారు. వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు మున్సిపాలిటీలను కనుక చూసుకుంటే 24 మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది. అటు బీఆర్ఎస్ 6 స్థానాల్లో, ఏఐఎఫ్బి అంటే కవిత మద్దతు తెలిపిన ఒక స్థానంలో విజయకేతనం ఎగరవేశారు. కాంగ్రెస్ గెలిచిన మున్సిపాలిటీలను కూడా ఒకసారి చూద్దాం. నందికొండ, హాలియా, చుండూరు, చిట్యాల, ములుగు, కోహీర్, అశ్వరావుపేట, డోర్నకల్, మరిపెడ, బాన్స్వాడ, సుల్తానాబాద్, నేరేడుచర్ల, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, మంథని, హుజూర్ నగర్, చొప్పదండి, దేవరకొండ ఇవన్నీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో అయితే ముందుకు వెళుతోంది. రైట్, మనతో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ నేత వీరయ్య. మాట్లాడదాం. వీరయ్య గారు, హలో అండి. ఫుల్ జోష్ లో కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంతా కూడా, హవా కనిపిస్తోంది. అనాలిసిస్ ఏం చెప్తారు చెప్పండి. అంటే ఇది రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు నిదర్శనం. ఏది అంటే గత 2 సంవత్సరాల లోపల ఒక పక్కన లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నప్పటికి కూడా, ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రం కూరుకుపోయినప్పటికి కూడా ఒక్కొక్క పైసని ఒడిసిపట్టి 2 సంవత్సరాలుగా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఏదైతే సంక్షేమం చేస్తా ఉన్నామో ఆ సంక్షేమ పాలనకి దీని మార్కుగా నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే మనము 39.40% అంటే 39% పైన వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో వస్తే 40+ వచ్చింది. మరి అట్లనే మనము పట్టణ ప్రాంతంలో మనం చూసినప్పుడు మన 2 బై ఎలక్షన్లు కూడా మనమే గెలిచేసాము. ఇప్పుడు ఇలా పార్లమెంట్ ఇప్పుడు ఈ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు 66% వచ్చింది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా పట్టణ ప్రాంతాల్లో కూడా అత్యధిక మెజారిటీ ప్రజలు ఇచ్చేస్తా ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారి మార్కు పాలనమ్మా. రైట్, రేవంత్ రెడ్డి రైట్ చెప్పండి. ఇప్పుడు సన్న బియ్యము 6 కేజీల సన్న బియ్యం ఇచ్చాం మనము. ప్రతి ఇల్లు కూడా, ప్రతి పేదోడు కూడా సంతోషించిన అంశం అది. మహిళలకు ఉచితంగా మనం బస్ ప్రయాణం కల్పించినాము. 21,000 కోట్ల రుణాలని, వడ్డీ లేని రుణాలను ఇచ్చినాము. చాలా చోట్ల పెట్రోల్ బంకులను మహిళల కోసము సమభవన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినాము. ఇందిరమ్మ క్యాంటీన్లు వచ్చేసి మహిళా సమభవన సంఘాలకే ఇచ్చేసినాము. ఇవాళ వికలాంగులకు కూడా దాదాపు 11,000 స్వయం సహాయక సంఘాలని మనం ఏర్పాటు చేసుకోగలిగినాము. ఫిన్టాక్ వచ్చేసి 500 రూపాయల బోనస్ ఇవ్వగలిగినాము. 21,000 కోట్ల రుణాలని మనం రుణమాఫీ చేయగలిగినాము. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలని రైతుల మీద వివిధ రకాల అంశాల మీద మనం ఖర్చు పెట్టగలిగాము. ఇలా ఉచిత విద్యుత్ 200 యూనిట్లు మనం ఇవ్వగలిగాము. ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వగలిగాము. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం ప్రజల్లోకి మనం పనిచేస్తూ తీసుకుపోయే ప్రయత్నం చేశాము. కాబట్టి ఇది నిజంగా కాంగ్రెస్ కి ఇది అద్భుత విజయము. కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున మనం ధన్యవాదాలు తెలపాలి.
ఓకే. కానీ కొన్ని ప్లేసెస్‌లో ముఖ్యంగా ఝాన్సీ రెడ్డి ఇలాకాలో కాంగ్రెస్‌కి అక్కడ షాక్ తగిలింది. కొన్ని ప్లేసెస్‌లో అక్కడ షాక్ తగిలిన వాస్తవాలు. ఇప్పుడు వాటి మీద మళ్ళీ మంథన చేసుకుంటారా అక్కడ?